ఏంటి చేసే ప్రతి పనిని కూడా అనుమానిస్తూ చేస్తున్నారా? అయితే ఈ శ్లోకం మీకోసమే. నమస్కారం, జై శ్రీరామ్. భగవద్గీత 4వ అధ్యాయం 40వ శ్లోకం. అజ్ఞానస్య శ్రద్ధదానస్య సంశయాత్మ వినశ్యతి నాయాం లోకో స్థినా పదో నా సుఖం సంశయాత్మనః. శ్లోకానికి అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నారు. మొదటిది అజ్ఞ అంటే జ్ఞానం లేనివాడు, తర్వాత శ్రద్ధదాన అంటే నమ్మకం లేని వ్యక్తి, తర్వాత సంశయాత్మ అంటే ప్రతి దాన్ని కూడా అనుమానించే వ్యక్తి. ఈ యొక్క సంశయాత్మ వీళ్ళు చాలా డేంజర్లు అయితే ఉన్నారనమాట. ఎందుకంటే వీళ్ళకి ఈ లోకంలో సుఖం అనేది ఉండదు, అలాగే పరలోకంలో శాంతి కూడా వీళ్ళకైతే లభించదు. ఎందుకంటే వీళ్ళు చేసే ఏ పని కూడా సఫలీకృతం అయితే అవ్వదు. ఎందుకంటే వీళ్ళు ప్రతి పనిని కూడా అనుమానిస్తూ చేస్తున్నారు. అనుమానిస్తూ చేస్తే అది 100% అయితే ఎప్పటికీ కూడా కాదు. కాబట్టి వీళ్ళు చేసే ఏ పని కూడా సఫలీకృతం అయితే అవ్వదు. కాబట్టి ఎక్కడైనా సరే అనుమానాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో అయితే బ్రతుకుదాం. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే సాధిద్దాం. జై శ్రీరామ్.